ఫలమునిచ్చే చెట్టు మనం నాటిన తర్వాత అది ఎంత ఎదుగుతున్నా ఫలాలు ఫలించట్లేదు అనుకోండి, మనకి ఇంకా ఆసక్తి ఉండదు. ఎరువులు వేసి నీళ్లు పెట్టి ఫేవరబుల్ కండిషన్స్ అన్నీ కూడా చక్కగా చేసి పెట్టి ఫలించట్లేదు అనుకోండి, తీసేయండి. ఆ ఫలించిన కొమ్మ మనకు అక్కర్లేదు, ఆ చెట్టు మనకు అక్కర్లేదని కొట్టి పారేస్తుంటా. ఎవరైనా ఉద్యోగాలు కల్పించే స్థానంలో కనుక ఉంటే, ఒక మేనేజర్గా, లేకపోతే ఒక కంపెనీ సీఈఓగా, లేకపోతే ఒక స్టార్టప్ను మీరు స్టార్ట్ చేసి మీ క్రింద కొంతమంది పనులు పెట్టుకున్న తర్వాత కొంతమంది సరిగా పనిచేయట్లేదు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఫోన్లో నాన్న నువ్వు నెలకు ఒకసారి వచ్చినా పర్లేదు, నీకు నెలంతా జీతం ఇస్తామంటారా మీరు? అనరు. ఏమంటారు? జీతం తీసుకోవట్లేదు, నువ్వు సరిగ్గా పని చేయవా, నువ్వు ఉదయం 9:30కు రావాలి, సాయంకాలం 6 గంటలకు వెళ్ళాలి, నేను చెప్పిన పని అంతా చేయాలి, అలా కాదంటావా? మానేసేయి, రావడం మానేసి నీ ప్లేస్లో ఇంకొకరిని అపాయింట్ చేసుకుంటా అంటే మన నరమాతృ